హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ బేజవాడ బుల్లెమ్మ. నేనైతే ఈరోజు మా అర్జున్ మావయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అర్జున్ మావయ్య చనిపోయి 1 year అయిందనమాట. లాస్ట్ ఇయర్ 2024లో 3 monthsకి ఒకరిని అమ్మ తరపు ఫ్యామిలీలో ఎవరినో ఒకరిని మిస్ అవుతూనే వచ్చాము. 2 మావయ్యల్ని, పిన్నిని, పెదనాన్నని 3 months గ్యాప్తోనే మేము నలుగురిని మిస్ అయిపోయామండి లాస్ట్ ఇయర్. సో అప్పుడే చనిపోయి మళ్ళీ వాళ్ళు 1 year అయిపోయింది అర్జున్ మావయ్య చనిపోయి. అర్జున్ మావయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చాము. అండ్ అర్జున్ మావయ్య వాళ్ళ వైఫ్ లక్ష్మక్క. మేము అత్త అని పిలవం, అక్క అని పిలుస్తాం. మావయ్యని మావయ్య అని పిలుస్తాము. సో ఇది అర్జున్ రావు మావయ్య వాళ్ళ ఇల్లు. అందరం ఈరోజు వాళ్ళు అక్కడ కలిసాము. మాకుండే మావయ్యలు చాలా తక్కువ మంది. ఆ తక్కువ మందిలో ఫేవరెట్లో ఉండే ఆయన నెంబర్ 1, 2లో ఉంటారు మా మావయ్య. మా ఆడపిల్లల్ని చాలా చాలా బాగా చూసుకుంటారు. అర్జున్ రావు ఏదైనా ఫంక్షన్కి వచ్చారంటే మా ఆడపిల్లల వల్ల ఆయన జాబ్ ఖాళీ అయిపోవాల్సిందే. బాగా చూసుకుంటారు ఆయన ఇంటి ఆడపిల్లలాగా. మాకు అందుకే అర్జున్ రావు అంటే చాలా చాలా ఇష్టం. ఆయన చనిపోయారంటే ఫస్ట్ మేము నమ్మలేదు. అంటే హెల్త్ ఇష్యూస్ ఏం లేకుండా సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారనమాట. సో నమ్మబుద్ధి కాలేదు. ఈలోపే మా అత్తయ్య అనేది చనిపోయిన వాళ్ళకి రోజులు గిర్రం తిరుగుతాయని అలాగే తిరిగి వచ్చేసినాయి. బయట మావయ్య ఫోటో పెట్టారు. ఈయన మా బాలయ్య, తెలిసిందే మీ అందరికీ. అండ్ ఇందిరక్క అందరికీ తెలుసు. లాస్ట్ పిన్ అనమాట. ఈ అమ్మ తరపు ఫ్యామిలీ వీడియో నేను ఇంకో వ్లాగ్లో చేస్తాను. అండ్ పెద్దనాన్న, అక్క, లక్ష్మక్క అండ్ నేనే మా అర్జున్ రావు మావయ్య. చూపించలేకపోయాను, సారీ. చాలా పెయిన్ఫుల్ అనిపిస్తుంది వీడియో, అందుకే నేను ఎక్కువ మాట్లాడలేను కూడా. అండ్ మేమందరం ఈరోజు మావయ్య పుణ్యమా అని మళ్ళీ మేము ఒకసారి కలిసాం. కానీ అర్జున్ రావు అంటే మాత్రం ఇంకా ఇంకా బాగుండేది అనిపించింది. మంచి వాళ్ళకి రోజులు తొందరగా అయిపోతాయండి, నిజమే. మంచి వాళ్ళని దేవుడు తీసుకెళ్తాడు కూడా అనేవాళ్ళు. అండ్ మా మావయ్యకి ఫేవరెట్ మేనల్లుడు అనమాట. మా రెండో అన్న, అది మూడో అన్న. నల్లి బొక్క తింటున్న మన నాగేంద్రం అన్న. మా మావయ్య మా ఆయనకి మూలకేసాడని ఆయన ఫీల్ అవుతున్నారు. మా మావయ్య ఆత్మశాంతి మా మావయ్యకి ఆత్మశాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మా తమ్ముడు లాస్ట్లో వచ్చాడు. పిన్ని చనిపోయింది కదా వాళ్ళ అబ్బాయి. ఇంతకన్నా ఇంకెక్కువ చేయలేనండి ఈ వ్లాగ్.